అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గొల్లపాలెం గ్రామంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మరియు మానవ అభివృద్ధి వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ 42వ పుట్టినరోజు వేడుకలను చౌదరి స్వగృహం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. జనవరి 23 నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గొల్లపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి వాసంశెట్టి సుభాష్ గొల్లపాలెం విచ్చేసి రక్తదాన ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ శిబిరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, నారా లోకేష్ అభిమానులు, తెలుగు యువత పోటీ పడి రక్తదానాలు చేశారు. లోకేష్ జన్మదినం సందర్భంగా మంత్రి సుభాష్ భారీ కేకును కట్ చేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి లోకేష్ ను హేళన చేసిన వైసీపీ నేతలందరికీ చెంప చెల్లు మనిపించేలా ఎంతో ఆదర్శంగా పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ఒకవైపు తన పుట్టినరోజు వేడుకలు ఉన్నప్పటికీ ఆ వేడుకలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రజల కోసమే నేడు దావోస్ వెళ్లారని మంత్రి లోకేష్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ఇటు రామచంద్రపురంలో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు ఈరోజు కావటం అయినప్పటికీ ఆయన కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు దావోస్లో ఉండటం జరిగింది. ఆయన కేవలం పెట్టుబడులే, అది కమిట్మెంట్, పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచాలనే కమిట్మెంట్తో మరి పుట్టినరోజు జరుపుకోకుండా దావోస్లోనే ఉంటూ పెట్టుబడుల కోసం కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన ఈ యొక్క ఎన్డీఏ కూటమి 164 స్ట్రైక్ రేట్తో 94 స్ట్రైక్ రేట్తో మరి 164 సీట్లు కైవసం చేసుకుంది అంటే ప్రముఖంగా నారా లోకేష్ గారి పాదయాత్ర మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన రాష్ట్రం అంతా తిరిగి మరి ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అది ఫుల్ఫిల్ చేసే విధంగా ఇంకొక 2 సంవత్సరాలు 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు అయింది. మరి 7 నెలల్లో ఆ వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసి ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఏదేమన్నప్పటికీ ప్రత్యర్థులు అవాకులు చవాకులు పేలటం చూసాం గత 5 సంవత్సరాలు నారా లోకేష్ గారి గురించి. మరి వాళ్ళందరూ తుప్పు వదిలిపోయేలాగా ఆయన పాలన సాగుతూ ఉంది. ఆయన నిరంతరం మన వరదల్లో కానీ ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందించి రోజు ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఆయన